సీతారావుడు సీతారావుడు నాకు పూల జడ కుట్టి పెట్టవా? ఏనుగు పిచ్చి పోయి ఇప్పుడు పూల పిచ్చి పట్టుకుందా? పూల జడ నాకు కాదు, నా ఏనుక్కి. ఏనుక్కి పూల జడ కర్మ కర్మ. ఇంతకీ ఏనుగు ఎక్కడ చచ్చింది? సుందరం తెచ్చిస్తానన్నాడుగా. సుందరం అనే ఉంటాడు. అయినా ఎవడన్నా కుక్కని పెంచుకుంటాడు, పిల్లిని పెంచుకుంటాడు, గేదెని పెంచుకుంటాడు. నాకు ఏనుగు కావాలి, ఏనుగు కావాలి, ఏనుగు 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 ఎక్కడ పీనుగు? అదయ్య మొగడా ఏనుగు. అమ్మా అయ్య బాబోయ్, ఇంతకు ముందు తొండం విరిగింది, ఇప్పుడు దంతం విరిగింది. రాక్షసి! ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని? మీ సుందరిని. చూడు ఎలా కొట్టిందో. ఏదో పసిపిల్ల తెలియ కొడితే ఆ పిల్ల పసిపిల్ల. చూడు లింగబాబాయ్ చచ్చాడు. మరే నిజంగానే చచ్చాను. చచ్చదచ్చవలే. ముగ్గురులోనూ మచ్చ చూడాలని ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశాను రా, లాభం లేకపోయింది. ఆడికి చాలా ఒరేయ్, తేరగా వచ్చింది కదా అని ఊరికే తాగేకండి. కష్టార్జితం మచ్చ పట్టుకోవడానికి మంచి ఐడియా చెప్పండి. సొక్క నాలుగు పడిన గురు ఐడియా అదే వచ్చేస్తది. నీకు వచ్చేది శవాలు పిండాలునా? బాగా చెప్పు. అసలు ఇలాంటి చెత్త కెమెరాలతో తీసేకంటే ఆటోమేటిక్ కెమెరాలు అయితే ఇలాంటి సన్నాస అవసరం లేకుండా అదే నొక్కేస్తుంది. ఏటి నొక్కది? అమ్మో, ఏమి చెప్పలేదు, అప్పుడే సగం తాగేశారు. ఒరే సీతారావుడు, అక్కడికొక్క నువ్వు మాత్రం తాకరా. నాకు వచ్చేసిందయ్యా. ఏంటది వాంతే? చచ్చా ఐడియా చెప్పరా రే. ఆడోళ్ళు తానాలాడే తడికిల దగ్గరికి వెళ్ళి ఇంత కన్నాలెట్టి అందులోంచి మనం చూస్తే వాళ్ళు మనకింత కన్నాలెట్టి మన పేగులు తీసి వాళ్ళ మెళ్ళో వేసుకుంటారు. సుందరం, నేను చెప్తా. మచ్చ కనపడాలి అంటే మనిషి కదలకూడదు. మనిషి కదలకూడని స్థితి ఎప్పుడు వస్తుంది? చచ్చాక. అది అలాంటి శవాల్ని వెతికి ఫోటో తీస్తే. ఇది ఐడియానా? ఇట్లాంటి ఎదవ ఐడియాలు ఇచ్చావంటే బొండం అమ్మో మందు పోద్ది. మందు మొత్తం తాగేశారా రే. నేను మందు కొట్టినప్పుడు ఈ ఎగరత్తగాడు ఆ సీనుగాడు కనపడరా? ఈ కాళ్ళు చేతులు ఇరిసేసి నరికెత్తాను భయం, నరికెత్తానంతే. పోలే చెప్పలేరని. రే సీతారాడు, సీతారాడు నువ్వు చెప్పరా రే. నేను సీతారాముని కాదు, శ్రీనివాసుని. నేను చెప్పేది ఇంకేముంది? ఎల్లుండి వెంకటరత్నం దిగుతున్నాడుగా, ఆయన నీకేదైనా మంచి ఐడియా చెప్తాడు. అమ్మో, వెంకటరత్నం వచ్చే లోపల ఈ ముగ్గురులో ఎవరికి మచ్చుందో తేల్చేసుకోవాలి.